సబ్స్క్రైబ్ చేయండి మన GVR ఫిల్మ్స్ తెలుగు ఛానల్‌కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. Hey, hello guys, how are you all? Hope you all are absolutely talking and welcome back to our channel GVR Films in Telugu. సో చాలా రోజుల తర్వాత మీరు ఈ యాంగిల్లో వీడియో చూస్తున్నారు నాకు తెలుసు. ఈ మధ్యన మొత్తం నేను అంతా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తున్నాను. కాకపోతే ఈరోజు ఏంటంటే మనం ఒక మోటో వ్లాగ్ కైండ్ ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాను. సో యాక్చువల్గా ఆ విషయాలన్నీ మనం బైక్ మీద వెళ్తూ మాట్లాడుకుందాం. కాకపోతే దానికంటే ముందు ఇది గుర్తుందా మీకు? డూ యూ రిమెంబర్ దిస్? సో ఓకే, ఈ విండ్షీల్డ్ అనేది మనం కంప్లీట్గా మన చేతులతోటి తయారు చేసామన్నమాట, రైట్ ఫ్రమ్ ది స్క్రాచ్. సో మన దాదాకి వెళ్ళిపోయి ఫస్ట్ ఈ విండ్షీల్డ్ అనేది ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత దెన్ వీ విల్ గో అవుట్ అండ్ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మన రెగ్యులర్గా సబ్స్క్రైబర్స్ నుంచి అడిగే క్వశ్చన్స్ అవన్నీ రెగ్యులర్గా మనం మాట్లాడుకుందాం అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో అండ్ మనం కిందకి వెళ్ళిపోయి ఫస్ట్ ఈ విండ్షీల్డ్ అనేది ఫిక్స్ చేద్దాం. చలో లెట్స్ గో. సో గైస్ చూస్తున్నారు కదా, సో దిస్ ఈజ్ అవర్ కంప్లీట్ విండ్షీల్డ్ ఇన్స్టాల్ చేసిన దాదా అనమాట. సో యాక్చువల్గా మనం బండి మీద చాలా చేంజెస్ కనిపిస్తూ ఉండాలి ఈ పాటికే. లైక్ మిర్రర్స్, మన ఒరిజినల్ స్టాక్ మిర్రర్స్ పెట్టేసాము అండ్ విండ్షీల్డ్ కూడా ఇన్స్టాల్ చేసాము. అంటే ప్రాపర్గా పాత లుక్ వచ్చిందన్నమాట ఇప్పుడు మన దాదాకి. మధ్యలో మనము అవెంజర్ మిర్రర్స్ పెట్టి అండ్ దెన్ విండ్షీల్డ్ తీసేసి కొద్దిగా అట్లా మోడిఫికేషన్స్ చేసాము. ఇప్పుడు అసలు యాక్చువల్గా ప్రాపర్ ఓల్డ్ లుక్ వచ్చింది. మనం ఇంతకుముందు ఎట్లాగైతే దాదాని మెయింటైన్ చేసేవాళ్ళమో ఆ లుక్ వచ్చింది. సో విండ్షీల్డ్ ఇన్స్టాలేషన్ ఇది యాక్చువల్గా హిమాలయన్ విండ్షీల్డ్ అనమాట. నేను ఇన్స్టాల్ చేసినప్పుడు చాలామంది అడిగేవాళ్ళు ఎక్కడ పెట్టించారు, ఎలా పెట్టారు, ఏంటి అని చెప్పి, అసలు ఈ విండ్షీల్డ్ ఎక్కడ కొన్నారు అని చెప్పి చాలామంది అడిగేవాళ్ళు. సో ఒకవేళ మీకు కూడా అలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే క్లారిఫై చేసేస్తున్నాను. సో దిస్ ఈజ్ హిమాలయన్ విండ్షీల్డ్ అనమాట. మనకి హిమాలయన్ విండ్షీల్డ్ ఏదైతే వస్తుందో సేమ్ అదే విండ్షీల్డ్. కాకపోతే మనకి క్లాసిక్కి ఎలాగైతే ఫిట్టింగ్ చెయ్యాలో, అంటే యాక్చువల్గా చెప్పాలంటే రైట్ ఫ్రమ్ ది కోర్ మొత్తం కంప్లీట్గా క్లాంప్స్ డిజైనింగ్ కానీ మొత్తం కంప్లీట్గా నేనే చేశాను. నేనే చేసి వెల్డింగ్ షాప్కి వెళ్ళి కట్ చేయించి ఫిక్సింగ్ మొత్తం నేనే చేశాను. సో దాని గురించి నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను ఆల్రెడీ. సో అది నేను డిస్క్రిప్షన్ సెక్షన్లో పెట్టేస్తాను లింక్. ఒకవేళ మీకు కూడా చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ గో హెడ్ విత్ ఇట్. ఇది ఎప్పుడు చేశానంటే అరకు టూర్ ముందు చేశాను. సో ఒకవేళ మీకు కూడా ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ చేయించుకోవాలి విండ్షీల్డ్, లేకపోతే చేసుకోవాలి మీకు మీరే అనుకుంటే చాలా ఈజీ, పెద్ద కష్టమేం కాదు. సో యూ కెన్ డెఫినెట్లీ గో హెడ్ విత్ ఇట్. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే దీని యూజ్ ఏంటి అని కూడా నేను కొన్ని వీడియోస్లో డిస్కస్ చేశాను. స్టైల్ కోసమే పెడతారా లేకపోతే దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా అని కూడా నేను ఒక డెడికేటెడ్ బ్లాగ్ చేశాను. చూడండి, మన ఛానల్లో దొరికేస్తుంది ఆ వీడియో కూడా. సో చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట. మనం మళ్ళీ విండ్షీల్డ్ పెట్టి ప్లస్ స్టాక్ మిర్రర్స్ పెట్టి నడపడంతో కొత్త ఫీల్ వస్తుంది. మనకి యాక్చువల్గా బండి సర్వీసింగ్ టైం కూడా దగ్గరకు వచ్చింది అని అనుకుంటున్నాను. ఎంత అయింది ఇప్పుడు? 20,457. ఓకే, చేపిద్దాం త్వరలో. సో ఇప్పుడు యాక్చువల్గా టైం వచ్చేసి 6:30 ఇన్ ద మార్నింగ్ అవుతుంది. సో చూడొచ్చు, అసలు ట్రాఫిక్ అయితే 6:30 అంటే ఇంకా మామూలుగా లేదు. 6కి రిలాక్సేషన్ టైం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు పరిగెడుతూనే ఉన్నారు జనాలు. అంటే దట్స్ హౌ అవర్ హైదరాబాద్ రన్స్ అనుకో. సో హైదరాబాదే కాదు, మనకి ముంబై కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. మోస్ట్లీ మెట్రోపాలిటన్ సిటీస్ అన్నీ ఇలాగే ఉంటాయి. సో ఒకవేళ మీకు తెలియకపోయి ఉంటే, లేకపోతే ఇంతకుముందు వ్లాగ్స్లో మీరు చూడకపోయి ఉంటే, నేను యాక్చువల్గా ముంబైలో కూడా వర్క్ చేశాను అనమాట.
ఎక్కువ కాలం కాదు, జస్ట్ మ్యాటర్ ఆఫ్ 8-9 months, అరౌండ్ 8-9 months అనుకోండి ముంబైలో వర్క్ చేశాను. సో ఐ యూస్ టు స్టే ఇన్ వాషీ అనమాట. వాషీ అంటే అది న్యూ ముంబైలోకి వస్తుంది. వాషీలో స్టే చేసి అసలు బీభత్సమైన జర్నీ ఉండేది ముంబైలో మాత్రం. పొద్దున 5 లేచి లోకల్స్ ఉంటారు కదా, లోకల్స్ పట్టేసుకుని బయట వాషీ లోకల్ స్టేషన్ దగ్గర వడాపావ్ స్టాల్స్ ఉండేవి. ఒక వడాపావ్ అక్కడ తినేసి ఇంకో వడాపావ్ చేతిలో పట్టుకుని లోకల్ ఎక్కేవాడిని. లోకల్ ఎక్కి అక్కడి నుంచి ఐ యూస్ టు గో టు కుర్లాలో దిగి ఘాట్కోపర్ వెళ్ళేవాడిని. ఘాట్కోపర్లో హాఫ్ సెషన్ ఉండేది మాకు. అక్కడి నుంచి మళ్ళీ ఐ యూస్ టు ట్రావెల్ టు ఏమంటారు అది మర్చిపోయాను, MIDC మరోల్కి వెళ్ళేవాడిని. అక్కడి నుంచి అసలు బీభత్సమైన హెక్టిక్ జర్నీ అనమాట. ఇదేంటి ఇట్లా ఊడిపోతుంది, అసలు అది మాత్రం మామూలు జర్నీ కాదు, ఇంకో రకమైన అసలు ఎట్లా చేసామో అనిపిస్తుంది. అప్పుడు బండి ఉండేది కాదు చేతిలో. అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, లైక్ యోగేష్ జోరి అని ఒకడు ఉండేవాడు, విశాల్ తోత్రే అండ్ అభినవ్ పాత్ర అని ఒకడు ఉండేవాడు, అండ్ సో సుజాత అని ఒక మేడం ఉండేది. సో ఐ మీన్ లైక్ వీఆర్ లైక్ కంప్లీట్ ఎక్కడెక్కడ నుంచో వచ్చాము అందరము. నేను హైదరాబాద్ నుంచి, వాళ్ళందరూ కొంతమంది ఇద్దరు లోకల్స్ ఉండేవాళ్ళు, బాంబే వాళ్ళు, ఇంకొకతనేమో క్యాల్కటా నుంచి వచ్చాడు, అదే అభినవ్ పాత్ర, హీ కేమ్ ఫ్రమ్ క్యాల్కటా అనమాట. సో డిఫరెంట్ కల్చర్స్, కానీ అసలు ఎంత ఫన్గా ఉండేదంటే లైఫ్. ఇట్ వాజ్ లైక్ చిల్ అనమాట. రోజు డామినోస్కి వెళ్ళడం బాంబేలో, ఇంకా అక్కడ కుర్లా లెదర్ మార్కెట్ అని ఉంటుంది అనమాట. కుర్లా స్టేషన్ దిగంగానే కొద్దిగా షూస్ అవన్నీ మంచి షూస్, ఎక్సలెంట్ షూస్ దొరికేవి అక్కడ. సో వీ యూస్ టు గో దేర్. ఇవన్నీ ఈ స్పాట్స్ అన్నీ కుర్లాలో, బాంద్రా కుర్లా కాంప్లెక్స్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఇవన్నీ తిరిగాము. ఎలిఫెంటా కేవ్స్. సో అక్కడ ఉన్న లోకల్స్ అనమాట, మా ఫ్రెండ్స్కి వెళ్ళింది కూడా. సో యోగేష్ జోరి అని చెప్పాను కదా మా ఫ్రెండ్ ఒకడు. సో తన దగ్గర ప్యాషన్ ఉండేది అప్పుడు బైక్. మన బైకింగ్ పిచ్చి తెలిసిందే కదా. నేను ఇప్పుడు ఈ మాట చెప్తుంది ఎప్పటిదో తెలుసా, ఏ ఇయర్దో తెలుసా? ఇట్ వాజ్ సమ్వేర్ అరౌండ్ 2007, 2008 అప్పటి మాట ఇది. అవన్నీ జస్ట్ అలా మెమరీస్గా మిగిలిపోయినాయి. అంటే వీ చెరిష్ అనమాట. ఎప్పుడైతే గుర్తు చేసుకుంటామో వీ ఎంజాయ్ దోస్ మూమెంట్స్. కొంతమంది టచ్లో ఉన్నారు, కొంతమంది టచ్లో లేరు, వాళ్ళ కెరియర్ పాత్స్లో వాళ్ళు బిజీ అయిపోయారు. సో ఇట్స్ లైక్ అన్నీ మిక్స్ అయిపోయినాయి. సో గైస్ చాలా తిరిగేవాళ్ళం అక్కడ కూడా. బాంబేలో కూడా సాటర్డే సండే వచ్చిందంటే అసలు పిచ్చ తిరిగేవాళ్ళం అనమాట. మాపేలో మనకి మిలీనియం బిజినెస్ పార్క్ అని ఉంటుంది అనమాట మాపేలో. సో అక్కడ కొన్ని రోజులు చేసాము. అంటే సేమ్ కంపెనీ, కాకపోతే ఏంటంటే ప్రాజెక్ట్స్ వేరే చోట్ల ఉండేవి. సో అటు ఇటు పరిగెత్తే వాళ్ళం అనమాట. అండ్ ఇట్ వాస్ ఫన్ కైండ్ ఆఫ్. సో యోగేష్, నేను, మా బ్యాచ్ వీళ్ళంతా చెప్పిన 4-5 పేర్లు, వీళ్ళందరం కలిసి మహాలక్ష్మికి వెళ్ళాము, సిద్ధివినాయక్ టెంపుల్కి వెళ్ళాము, హాజీ అలీకి వెళ్ళాము. సో మొత్తం యూస్ టు ట్రావెల్ లైక్ క్రేజీ అనమాట. సో మన యోగేష్కి అయితే మన బైక్ పిచ్చి అప్పటికే అర్థమైపోయింది. సో చెప్తున్నా, తన దగ్గర ప్యాషన్ ఉండేది, ప్యాషన్ ప్లస్ ఉండేది అనమాట. సో తను ఆ బైక్ నాకు ఇచ్చేసి, అంటే హీ యూస్ టు స్టే ఇన్ ఇక్కడ అదే లోకల్ ట్రైన్ లైన్లో మాట్లాడుకుంటే. అండ్ తను ఏమన్నా అంటే, పర్లేదు బైక్ నిద్ర పెట్టేసుకో, నీకు ఐ మీన్ యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బైక్లో తిరగడం, తెరుగు బహత్ పసందేనా, రక్లే తేరే పాస్ అనేవాడు అనమాట. సో దట్ వాస్ సో నైస్ ఆఫ్ హిమ్. అంటే మనకి ఎక్కడికి పోయినా కానీ బైక్ అనేది అలా ఎవరో ఒకళ్ళు ఇచ్చేవాళ్ళు, లేకపోతే మన దగ్గర ఉండేది. సో ఇట్ వాస్ ఫన్ బాంబేలో తిరగడం అదంతా కూడా. ఇట్ వాస్ వెరీ కూల్ అనమాట. అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు నేను ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాను, ఎవరైనా మన ఫ్రెండ్స్ తోటి లేకపోతే సబ్స్క్రైబర్స్ తోటి ఎవరు వస్తే వాళ్ళతోటి. కాకపోతే ఏంటంటే ఎందుకో మరి నాకు ఐ వాజ్ కైండ్ ఆఫ్ కొన్ని రోజులుగా నాకు మైండ్లో ఏవో డిఫరెంట్ ఆలోచనలు తిరుగుతున్నాయి అనమాట. సో అలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, జాబ్ ఇది అది అని చెప్పి అన్నీ తిరుగుతుండే. సో ఐ వాజ్ ఇన్ ఏ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనమాట. సో అందుకని ఇప్పుడు చెప్తారు కదా, మనం ఏదైనా ఒకటి కాన్స్టెంట్గా కంటిన్యూస్గా ఆలోచిస్తుంటే మనం వేరే వాటి మీద కాన్సన్ట్రేట్ చేయలేం అని నా పర్సనల్ ఫీలింగ్. సో కాకపోతే మీరేమంటారు దీని గురించి అని నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో
దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ లైక్డ్ ఇట్. ఈ వీడియో ఎలా అనిపించింది అని చెప్పి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. షేర్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి ఈ వీడియోని. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గైస్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.